వచ్చేసి మురాల్ గురించి ఎక్కువ నేర్చుకుందాం ఈ క్లాస్లో. మురాల్ అంటే ఏంటంటే వాల్స్ మీద వేసే ఆర్ట్ వర్క్స్, ఇదొకటి ఏదైనా సాలిడ్ స్ట్రక్చర్ ఉంటే దాన్ని మురాల్స్ అంటారు. ఆర్ట్ వర్క్స్ ఆన్ వాల్స్ ఆర్ కాల్డ్ మురాల్స్ అంటారు. ఇవి ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే 10th century BC నుంచి 10th century AD వరకు ఉన్నాయి. అప్పటి నుంచి వచ్చినవి. ఇవి చాలా లొకేషన్స్లో ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే అజంతా కేవ్ మెయిన్ ఉంటుంది. ఇంకా చాలా కేవ్స్ ఉన్నవి. చాలా కేవ్స్ ఎట్లా అంటే బాదామి కేవ్ టెంపుల్స్, కైలాస టెంపుల్స్ ఇన్ ఎల్లారా, ఇవి ఎట్లా కొన్ని ఏమో న్యాచురల్ కేవ్స్ రాక్ కట్ ఛాంబర్స్లో ఉండేవి. ఇంకొకటి ఏంటంటే రిలీజియస్ థీమ్స్ కూడా ఇందులో 3 ఉండేవి: హిందూయిజం, బుద్ధిజం, జైన్ 3 వచ్చింది మురాల్ పెయింటింగ్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మురాల్ పెయింటింగ్స్ were also made to adorn any mundane premises. For example, the ancient theatre room in Jogimera caves. ఇవన్నీ థీమ్స్ అయిపోయాక మురాల్ పెయింటింగ్స్ ఏంటంటే వేర్ మేడ్ టు అడాన్ ఎనీ ముండేన్ ప్రిమైస్, అంటే ముందున్న ప్రిమైసెస్ని కూడా వాడండి అన్నట్టు. అడాన్ ఎనీ ముండేన్ ప్రిమైస్. ఎగ్జాంపుల్ ఏంటంటే యాన్షియంట్ థియేటర్ రూమ్ ఇన్ జోగిమరా కేవ్స్. ఎగ్జాంపుల్ ఏదంటే యాన్షియంట్ థియేటర్ ఇన్ జోగిమరా కేవ్స్. జోగిమరా కేవ్స్ ఇది అన్నట్టు. నెక్స్ట్ అజంతా కేవ్స్లోనే మురాల్ పెయింటింగ్స్లో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు అజంతా కేవ్స్ చూద్దాం. అజంతాలో ఎలాంటి పెయింటింగ్స్ ఉండే. అజంతా ఎల్లోరాలో అజంతా కేవ్స్ వచ్చేసి ఓల్డెస్ట్ సర్వైవింగ్ మురల్స్. ఇది 2nd century BC, 7th century ADకి మధ్యలో వేశారు. ఓల్కనిక్ రాక్స్ అప్పుడు ఫామ్ అయినాయి ఇవి కేవ్స్. అజంతా కేవ్స్లో ఎక్కువ 29 కేవ్స్ ఉన్నాయి మనకు తెలుసు. 24 ఏమో చైత్యాస్, 24 ఏమో 25 విహారాస్ అవన్నీ తెలుసు. ఇవి ఎక్కువ వకటక కింగ్ సారీసేన ఇవన్నీ మనం అక్కడ నేర్చుకున్నాము కేవ్స్లో. ఈ కేవ్స్ మురాల్ పెయింటింగ్స్కి బాగా ఉపయోగం. 9 and 10లో శుంగా పీరియడ్, కేవ్ నెంబర్ 9 ఇంకా 10 ఇక్కడనేమో శుంగా పీరియడ్ వాళ్ళు పెయింట్ చేశారు. ఇంకా మిగతావన్నీ గుప్తా పీరియడ్లో పెయింట్ చేశారు. 1, 2లో అయితే రీసెంట్ అంటే లేటెస్ట్గా వేసింది అన్నట్టు 1, 2కి ఇలా. ఈ కేవ్స్లో మురాల్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రిస్కో పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. పెయింటెడ్ ఆన్ వెట్ ప్లాస్టర్. ఇందులో ఏంటంటే మురాల్స్ ఉన్నాయి, ఫ్రిస్కో పెయింటింగ్స్. బోత్ మురాల్స్ అండ్ ఫ్రిస్కో పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్రిస్కో అంటే ఏంటంటే వెట్ ప్లాస్టర్ మీద వేయడం టెక్నిక్, అది పెయింటింగ్ టెక్నిక్ అంతే. పెయింటింగ్ టెక్నిక్ అంతే. ఫ్రిస్కో అంటే వెట్. ఫ్రిస్కో అంటే వెట్. ఇంకొకటి ఏంటంటే టెంపెరా స్టైల్ కూడా వచ్చాడు. ఇది టెంపెరా స్టైల్ కూడా అడాప్ట్ చేసిండు. ఇది ఏంటంటే పిగ్మెంట్స్ మిక్స్డ్ విత్ ఏ బైండింగ్ ఏజెంట్. పిగ్మెంట్స్ మిక్స్డ్ విత్ ఏ బైండింగ్ ఏజెంట్. పిగ్మెంట్స్ని ఒక ఏజెంట్తోనే చేస్తారు, బైండింగ్ ఏజెంట్ని. అది ఇక్కడ ఎక్కువ మీడియం వచ్చేసి వెజిటేబుల్ అండ్ మినరల్ డైస్ వాడేవాళ్ళు. వెజిటేబుల్ అండ్ మినరల్ డైస్. అవుట్లైన్ వచ్చేసి రెడ్ కలర్లో ఉండేది. అవుట్లైన్ వచ్చేసి రెడ్ కలర్లో ఉండేది.
సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మురాల్స్ ఉన్నాయి, ఫ్రిస్కో ఉన్నాయి. ఫ్రిస్కో అంటే వెట్ ప్లాస్టర్ మీద వేయడము. టెంపరా స్టైల్ ఏంటంటే పిగ్మెంట్స్ని ఒక బైండింగ్ ఏజెంట్తో మిక్స్ చేయడము. టెంపరా స్టైల్ టెంపరీగా ఒక రెండు కలుపుతాం అట్లా. పెయింటింగ్స్ ఎక్కువ హ్యూమన్ వాల్యూస్ని చూపించేలా ఉంటుంది. సోషల్గా ఫ్యాబ్రిక్ స్టైల్స్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవాళ్ళు అలా. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఫీమేల్కి ఒక యూనిక్ హెయిర్ స్టైల్ ఉండేది. ఎనిమల్స్కి ఇంకా బర్డ్స్కి కూడా ఎమోషన్స్ ఉన్నట్టు చూపించేవాళ్ళు. ఇంకా ఎక్కువ జతకా స్టోరీసే ఉంటాయి, ఎందుకంటే అజంతా అంటే అంత బుద్ధిజంకి కాబట్టి జతకా స్టోరీసే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొన్నేమో జతకా స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ ఫార్మర్ లైఫ్స్ ఉంటాడు కదా, అది బోధిసత్వ, లైఫ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ, అవి ఉండేటివి. కేవ్ నెంబర్ 1లో ఏంటంటే వజ్రపాణి, మంజుశ్రీ అండ్ పద్మపాణి ఇవన్నీ ఉండేది అన్నట్టు త్రిభంగా పోజ్లో. కేవ్ నెంబర్ 1లో ఎలా ఉండేది అంటే త్రిభంగా అన్నట్టు. వజ్రపాణి అంటే ఎవరంటే ప్రొటెక్టర్ అండ్ గైడ్, సింబల్ ఆఫ్ బుద్ధాస్ పవర్. మనకు బుద్ధానే ప్రొటెక్టర్, ఇంకా గైడ్ చేసేది కూడా అనే బుద్ధాస్ పవర్ అని చెప్పి వజ్రపాణి త్రిభంగా పోజ్ అని అంటారు. మంజుశ్రీ అంటే బుద్ధాస్ ఒక విజ్డమ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ బుద్ధాస్ విజ్డమ్. బుద్ధాస్ ఒక లోక జ్ఞానంని అంతా మంజుశ్రీలో పెట్టారు, మేనిఫెస్టేషన్ ఇది. ఇంకా పద్మపాణి అంటే దీని సింబల్ ఆఫ్ బుద్ధాస్ కంపాషన్. పద్మపాణి అంటే ఏంటంటే కంపాషన్, బుద్ధ ఎంత దయగా ఉండేవాడు, బుద్ధాస్ కంపాషన్. దీన్ని ఏమంటారంటే అవలోకేతేశ్వర. కంపాషన్ ఉంటేనే కదా లోకాన్ని వెళ్తాడు. అవలోకేతేశ్వర, దీన్ని అవలోకేతేశ్వర అంటారు. ఇంకొకటి ఏంటంటే కేవ్ నెంబర్ 16లో డయింగ్ ప్రిన్సెస్ ఉంటుంది. డయింగ్ ప్రిన్సెస్ ఒక పెయింటింగ్ ఉంటుంది, అది బాగుంటుంది. షిబి జతక అని ఒక ఉంటుంది కదా, ఏంది కింగ్ షిబి ఆఫర్స్ హిజ్ ఓన్ ప్లేస్ టు సేవ్ పీజియన్. ఈ షిబి జతక ఏంటంటే పీజియన్కి ఒక ఫ్లెష్ ఆపర్ చేస్తారు కింగ్ షిబి జతక, అది కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే మత్రి పోషక జతక. ఈ మత్రి పోషక జతక ఏంటంటే ఒక అన్గ్రేట్ఫుల్ పర్సన్ సేవ్డ్ బై ఎలిఫెంట్ డిస్క్లోజెస్ దట్ ఎలిఫెంట్స్ వేరే బోట్స్ టు ద కింగ్. ఒకడు ఏం చేస్తాడంటే ఆ ఎలిఫెంట్ సేవ్ చేస్తే ఆ ఎలిఫెంట్ ఎక్కడుందో అది పోయి కింగ్ చెప్తాడు. మత్రి పోషక జతక. మత్రి పోషక అంటే మంచి చేస్తే పోషించకుండా చీట్ చేస్తాడు, అలా గుర్తుపెట్టుకోవాలి. ఎలిఫెంట్ గురించి ఉంటుంది మత్రి పోషక జతక. సిబ్బి అంటే అది ఒక సిబ్బి అంటే ఏంటంటే పీజియన్కి ఫ్లెష్ ఇవ్వడం కింగ్ సిబ్బి. మత్రి పోషక జత అంటే ఏంటంటే అది ఎలిఫెంట్ని సేవ్ చేస్తే ఆ ఎలిఫెంట్ ఎక్కడుందో, ఎలిఫెంట్ ఒకరిని సేవ్ చేస్తుంది, వాడేం చేస్తాడంటే పోయి ఆ ఎలిఫెంట్ ఎక్కడుందో కింగ్ చెప్పేస్తాడు. ఇంకొకటి ఏంటంటే పర్షియన్ ఎంబసీకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పర్షియన్ ఎంబసీకి రిసెప్షన్ ఇస్తాడు ఎవరు, పులకేషన్ II ఆఫ్ చాళుక్య. అది కూడా ఇక్కడ ఒక పిక్చర్ ఉంటుంది. ఇంకొకటి కేవ్ నెంబర్ 26లో మహాపరినిర్వాణ ఉంటుంది. అది ద అసల్ట్ ఆఫ్ మారా డ్యూరింగ్ బుద్ధాస్ పినియన్స్. మారా ఇన్సల్ట్ చేస్తుంది బుద్ధ మెడిటేషన్ చేసేటప్పుడు. అది ధర్మచక్ర పరివర్తన ఉంటాడుగా సీటెడ్ బుద్ధ, అది కూడా ఉంటుంది. అసలు ఈ జాతక స్టోరీస్ అంటే ఏంటంటే జాతక టేల్స్ అంటే ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఇన్ బోత్ హ్యూమన్ అండ్ ఎనిమల్ ఫామ్. గౌతమ్ బుద్ధ ప్రీవియస్ లైఫ్లో ఎట్లా ఉండేదని చెప్పి. ఫ్యూచర్ బుద్ధ అంటే కింగ్ లాగా లేకపోతే గాడ్ లాగా ఎలిఫెంట్ లాగా వస్తాడు.
ఆ వచ్చినప్పుడు కొన్ని ఎగ్జిబిట్ సమ్ వర్చ్యూ దట్ ద టేల్ హియర్ బై ఇన్కల్కేట్స్ ఫేమస్ జతకా టేల్స్ కొన్ని ఉంటాయి అన్నట్టు. అది యాస్ ఇన్ ద లయన్స్ స్కిన్, కాక్ అండ్ ద క్యాట్, ద ఫూలిష్ టిమిడ్ ర్యాబిట్, జాకల్ అండ్ ద క్రౌ, ద లయన్ అండ్ ద వుడ్ పెక్కర్, ద ఆక్స్ హూ ఇన్వేడ్ ద పిగ్, ద స్వాన్ అండ్ విత్ గోల్డెన్ ఫీదర్స్, కింగ్ షిబి, ద టర్టిల్ హూ కుడ్ నాట్ స్టాప్ టాకింగ్. కొన్ని జతకాస్ చాలా ఉంటాయి. ఇది మెయిన్. సో అజంతాలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మురాలు, ఫ్రిస్కో అంటే వెట్ ప్లాస్టరు, టెంపరర్ అంటే పిగ్మెంట్ని ఒక బైండింగ్ ఏజెంట్తో కలపడము. అవుట్లైన్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. ఇక్కడ ఈచ్ ఫేమల్కి యూనిక్ స్టైల్లో ఉంది. కేవ్ నెంబర్ 1 త్రిభంగా పోస్టర్, వజ్రపాన, మంజుశ్రీ, పద్మపాణి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. డైయింగ్ ప్రిన్సెస్ కేవ్ నెంబర్ 6కి ఇది ఒకటి. నెక్స్ట్ ఎల్లోరా. ఎల్లోరాలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ కేవ్ నెంబర్ 16 మన ఎల్లోరా కేవ్స్ అన్నీ చూసుకున్నాం కదా. కేవ్ నెంబర్ 16లో కైలాస టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఫేసెస్లో చేశారు. ఫస్ట్ కేస్ వచ్చేసి కేవ్ని కారు చేసేటప్పుడు వచ్చారు. అది లార్డ్ విష్ణు విత్ హిస్ కాన్సర్ట్ లక్ష్మీ బోర్న్ త్రూ ద క్లౌడ్స్ బై గరుడ ద సెలిస్టియల్ బర్డ్. depicts the Lord Vishnu with his consort Lakshmi born through the clouds by Garuda, the celestial bird అని గరుడ ఉంటుంది. ఆ గరుడ నుంచి లక్ష్మి పుట్టింది. అలా ఒక స్టోరీకే ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఏమో తర్వాత చాలా సెంచరీస్ తర్వాత వచ్చింది. ఎక్కువ గుజరాతీ స్టైల్ డెపిక్ట్ ఏ ప్రొసెషన్ ఆఫ్ ఇంకొకటి ఇందులో ఒకటి ఏంటంటే ఒకటి గుజరాతీ స్టైల్లో చేస్తారు. అది ప్రొసెషన్ ఆఫ్ శైవ హోలీ మెన్ ఉంటారు కదా, శైవికుగా వాళ్ళని ఊరేగిస్తుంటారు. అది ఉంటుంది. ఇక్కడ ఎక్కువ 3 రిలీజియన్స్ ఉంటుంది. బుద్ధిజం, హిందూయిజం, జైనిజం ఉంటుంది. ఇది అజంతా కన్నా కొత్తవి. ఇది ఎల్లోరా పెయింటింగ్స్ వచ్చేసి గాడెసెస్ లక్ష్మి అండ్ విష్ణు ఇక్కడ ఉంటుంది. అదొకటి. శివ విత్ ఫాలోవర్స్, అప్సరాస్ కూడా ఉంటారు ఇక్కడ ఎల్లోరాలో. ఇది అన్నట్టు. నెక్స్ట్ బాగ్ కేవ్ పెయింటింగ్. బాగ్ ఎక్కడ ఉంటుంది అంటే బాగాని రివర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ బాగాని కేవ్ ఏంటంటే ఇది యాక్చువల్గా అజంతా లాగానే ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఫ్రమ్ అజంతా స్కూల్ వచ్చేసి ఇక్కడ టైట్లీ మోడల్డ్ ఉంటుంది, స్ట్రాంగర్ అవుట్లైన్స్ ఉంటాయి. ఇక్కడ కేవ్ 4లో ఒకటి వచ్చేసి రంగు మహల్ మనం నేర్చుకున్నాం. కేవ్ 4లో వచ్చేసి రంగు నగర్, బ్యూటిఫుల్ మురల్స్ ఆన్ ద వాల్స్ డిపిక్టింగ్ బుద్ధాస్ జతకా టేల్స్. ఈ బాగా అంటే ఏంటంటే సెక్యులర్ కాంటెంపరీ లైఫ్ స్టైల్ చూపిస్తుంది. అది సెక్యులర్ ఇన్ మోర్. బాగా అంటే సెక్యులర్ అట్లా చూపించారు అన్నట్టు. ఇంకా ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏంటంటే